హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఎంఐ 11 లైట్ మనం రీసెంట్గా అన్బాక్స్ చేసాం కదా, ఒక 1 వీక్ బ్యాక్ అయితే. సో ఈరోజు నా ఫుల్ రివ్యూ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. కెమెరా రివ్యూ చేస్తాను అని చెప్పాను, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ల్యాప్టాప్స్ వీడియోస్ వల్ల రివ్యూ అయితే చేయలేకపోయాను కెమెరాకి డెడికేటెడ్గా. బట్ ఎనీవే, ఈ వీడియోలో క్లియర్ కెమెరాస్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడతాను. సో ఈ ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ ఒక వర్డ్ అయితే చెప్పాలి. ఎవరికైతే ఓపిక లేదో, సో ఎవరైతే ఇమీడియట్గా వీడియో స్కిప్ చేయాలనుకుంటారో, అసలు ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీయా కాదా అని అడిగినట్లయితే, నా స్ట్రైట్ ఆన్సర్ ఈ మొబైల్ అనేది వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఎందుకో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడు మాత్రం మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్లీ ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్లీ డిజైన్ విషయానికి వచ్చినట్లయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు చూడొచ్చు, ఎస్పెషల్గా ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో మీకు చాలా అంటే చాలా బాగుంది. స్కై బ్లూ కలర్ కానీ, మీకు బ్యాక్ సైడ్ ఆ డిజైన్ కానీ, కెమెరా డిజైన్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు చూడడానికి కూడా చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. మొబైల్ చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి వెయిట్ కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. మీకు అసలు మొబైల్ పట్టుకున్నట్లే ఉండదు. సో డిజైన్ పరంగా ఇది ఒకటి చాలా మంచిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి. బట్ డిజైన్లో నాకు నచ్చింది ఏంటంటే, కంఫర్ట్ పర్ఫెక్ట్గా లేదనమాట. అదొక్కటి వీళ్ళు కొంచెం ట్రై చేసి ఉంటే బాగుండేది. ఎస్పెషల్లీ మీరు చూసినట్లయితే ఈ మొబైల్ అనేది రీసెంట్గా మనకి వచ్చిన ఐఫోన్స్ ఎలా అయితే ఉంటాయో కొంచెం స్క్వేర్ బాక్స్ టైప్లో ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమందికి ఇది నచ్చొచ్చు, చూడడానికి చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. బట్ ఎప్పుడైతే మొబైల్ ఇలా చేతిలో హోల్డ్ చేస్తామో ఈ ఎడ్జెస్ అనేది సర్కిల్ ఉండవు మనకి. అదే రెడ్మీ నోట్ 10 ప్రో కానీ, రెడ్మీ నోట్ 10 సిరీస్ కానీ, నా వీడియోస్ వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ కూడా మనకి కర్వ్డ్గా రావడంతో పట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉండేది, హ్యాండీగా ఉండేది. బట్ ఇది మీకు పట్టుకోవడానికి కొంచెం అంటే ఇబ్బందిగా ఉంటుందన్నమాట పట్టుకున్నప్పుడు చేతిలో. సో అదొకటైతే నేను నోటీస్ చేశాను. ఖచ్చితంగా ఇది లైట్ వెయిట్ మొబైల్, కానీ కంఫర్ట్ మాత్రం 100% మీకు కంఫర్ట్ అయితే ఉండదు. ఒకవేళ మీరు కేసెస్ వాడతారనుకుంటే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ కేసు వాడితే మాత్రం మీకు కంఫర్ట్ అయితే ఉంది, కానీ కేసు లేకుండా మొబైల్ వాడే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు ఇది కంఫర్ట్ అయితే ఉండదు, ఎందుకంటే స్క్వేర్ డిజైన్లో తీసుకొచ్చారు. ఓవరాల్గా లుక్స్ పరంగా డిజైన్ మాత్రం 100% చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినా సరే మీకు గ్లాస్ బిల్డ్ అనేది చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వచ్చింది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో కూడా నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను మీకు, డిస్ప్లే ప్యానల్ అనేది చాలా బాగుంది, బ్రైట్గా ఉంది. అండ్ సన్లైట్ విజిబిలిటీలో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది మీకు చాలా బెటర్ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్గా డే టు డే టాస్క్లు మీరు యూజ్ చేసేటప్పుడు అయితే నాకైతే ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. అండ్ మల్టీమీడియా కన్సంప్షన్ కోసం దీన్ని తీసుకోవచ్చు అన్నట్టు మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే అనేది బెటర్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మల్టీమీడియా కన్సంప్షన్లో మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి మనకి ఆడియో కదా. ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి స్టీరియో స్పీకర్స్ అనేది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు అన్బాక్సింగ్ వీడియోలో మీకు ఆడియో శాంపిల్ కూడా వినిపించాను. నేను గేమ్స్ ఆడేటప్పుడు కానీ, లేకపోతే మీరు ఏమన్నా మూవీస్ చూసేటప్పుడు కానీ, స్టీరియో ఎఫెక్ట్ కానీ, సౌండ్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మల్టీమీడియా కన్సంప్షన్కి అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక మోర్ ఎవర్ మల్టీమీడియా ఇవన్నీ పక్కన పెడతాను, అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గేమ్స్ ఆడొచ్చా, ఇవన్నీ అడిగేటట్టయితే ఫస్ట్లీ మీరు డే టు డే టాస్క్లకి వాడడానికి మీకు పెద్ద గేమ్స్ ఆడరు, డే టు డే టాస్క్లో ఏమైనా ల్యాగ్స్ వస్తాయంటే మాత్రం ఎటువంటి ల్యాగ్స్ అయితే యాజ్ ఆఫ్ నేను నోటీస్ అయితే చేయలేదు. డే టు డే టాస్క్లో మీకు మేజర్ ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అబ్జర్వ్ అయితే చేయలేదు. కానీ గేమ్స్ ఆడాలంటే మాత్రం మీరు పబ్జీ వచ్చేసి మీకు ఇది 40 FPS వరకే మీకు ఇది అయితే హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ అల్ట్రాలో అయితే మీకు హ్యాండిల్ అయితే చేస్తుంది 40 FPS వరకు. అదే మీకు 60 FPS అయితే ఇది మీకు అయితే అంత పర్ఫెక్ట్గా సపోర్ట్ అయితే చేయదు. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అయితే లేదు. 732G ప్రాసెసర్ వాడారు కానీ, బట్ కొన్ని మొబైల్స్లో ఉందనుకుంటాను, బట్ దీంట్లో అయితే మనకి అయితే కనిపించలేదు. అండ్ ఆల్ఫా 9 అయితే ఆడాను నేను. సో అక్కడ కూడా నాకు ఎటువంటి మేజర్ ల్యాగ్స్ అయితే కనిపించలేదు. పబ్జీ కూడా 40 FPS వరకు అయితే చాలా బెటర్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ పరంగా డీసెంట్ గేమింగ్ కోసం అయితే 732G అనేది కొంచెం బెటర్నే చెప్పవచ్చు. బట్ ఈ ప్రైస్ పాయింట్లో కరెక్టే కాదనేది మనం వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా డే టు డే టాస్క్లో మీకు చెప్పాను కదా, ఎటువంటి మేజర్ ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా డీసెంట్గా ఉంది అండ్ యాక్యురేట్గా కూడా ఉందన్నమాట. మీకు పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే చూడడానికి అయితే లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్లో కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సిగ్నల్ రిసెప్షన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. క్యారియర్ అగ్రిగేషన్ కూడా మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా కాల్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అందులో కూడా మేజర్గా
ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. నవ్వేడేస్ వచ్చే మొబైల్స్ అన్నింటిలో కూడా మీకు క్యారియర్ అగ్రిగేషన్ అనేది కామన్ అయితే అయిపోయింది. అండ్ ఇక ఫైనల్గా అందరు వెయిట్ చేసేది వచ్చేసి కెమెరా గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం మనకి ఇది రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 MP మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. అండ్ ఇక కెమెరా గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే మనం ఫస్ట్లీ సెల్ఫీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సెల్ఫీ ఫొటోస్ మీరు తీసేటప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి, డీటెయిల్స్ బాగానే ఉంది, మీకు ఇమేజ్ చూడడానికి బాగానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు కాంట్రాస్ట్ ఇమేజెస్ వస్తుంది, దానివల్ల మీకు ఇమేజ్ అనేది కొంచెం డార్క్ అయితే అవుతుంది. డీటెయిల్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, చూడడానికి అయితే ఇమేజ్ అయితే మీకు బెటర్గానే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు పోర్ట్రేట్ మోడ్లో మీరు వెళ్ళి చూసినట్లయితే అప్పుడప్పుడైతే నేను కొన్ని ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను. పోర్ట్రేట్ మోడ్లో ఎడ్జ్ డిటెక్షన్లో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. బట్ అది చాలా రేర్ టైం. బ్యాక్గ్రౌండ్ అంతా ఒక కలర్ ఉండి ఏదో ఒక చిన్న ఆబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనేది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎడ్జ్ డిటెక్షన్ అయితే ప్రాబ్లం అవుతుంది. బట్ బయట అవుట్డోర్లో మాత్రం మీకు పెద్దగా ఎడ్జ్ డిటెక్షన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ సెల్ఫీ ఇండోర్లో కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, కాకపోతే కొంచెం డార్క్ అయితే వస్తుంది. అండ్ సెల్ఫీ వీడియో వచ్చే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా చాలా స్టేబుల్గా అయితే ఉంది సెల్ఫీ వీడియో అయితే. అందులో అయితే మీకు ఎటువంటి డౌట్ లేదు, డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్. సెల్ఫీ వీడియో కూడా మీకు పర్ఫెక్ట్గా ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక రేర్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ మెయిన్ సెన్సార్ గురించి మీకు ఇమేజెస్ అన్నీ కూడా చాలా కాంట్రాస్ట్గా వస్తున్నాయి. ఫస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాంట్రాస్ట్గా రావడం వల్ల ఏమవుతుందంటే హ్యూమన్ ఫేస్ ఫోటోస్ తీసినప్పుడేమో కొంచెం మీకు డార్క్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా సీనరీ ఇమేజ్ కూడా మీకు కొంచెం డార్క్గా అయితే చూపిస్తుంది. సో దట్ ఆటోమేటిక్గా డార్క్ అయిందంటే మీకు ఇమేజ్ అనేది కొంచెం బిట్ శాచురేటెడ్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఇమేజెస్ అన్నీ కూడా మీకు చూడడానికి కొంచెం శాచురేటెడ్గా అనిపిస్తున్నాయి. బట్ ఎనీవే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే డీటెయిల్స్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం నోటీస్ చేయలేదు. డీటెయిల్స్ అన్నీ బెటర్గానే ఉన్నాయి. బట్ కాకపోతే కాంట్రాస్ట్గా ఉంది, కొంచెం శాచురేటెడ్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ హ్యూమన్ స్కిన్ టోన్స్ విషయానికి వచ్చినట్లయితే హ్యూమన్ స్కిన్ టోన్స్ అయితే కొంచెం పర్లేదు. బట్ ఆఫ్ కోర్స్ శాచురేటెడ్గా వచ్చినప్పుడు మీకు ఇది కొంచెం కూడా చిన్స్ అవి కొంచెం రెడ్డిష్గా అయితే అనిపిస్తాయి, ఓవర్ ఎల్లోయిష్గా. బట్ ఎనీవే నన్ను అడిగినట్లయితే స్కిన్ టోన్స్లో పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మరీ అగ్లిగెస్ట్ అయితే లేదు, చాలా బెటర్ అయితే ఉంది. అండ్ పోర్ట్రేట్ షాట్ విషయానికి వచ్చినట్టయితే పోర్ట్రేట్ షాట్స్ కూడా అప్పుడప్పుడు రేర్ కెమెరాలో కూడా ఎడ్జ్ డిటెక్షన్లో చాలా రేర్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే చూస్తాం. ఇక్కడ చూడొచ్చు మీకు నా బ్యాక్ సైడ్ వాటర్ బబుల్ క్యాన్ ఉంది కదా, సో అది చూసినట్లయితే మీకు ఇక్కడ కొంచెం డిటెక్ట్ అయితే అవ్వలేదు అది. సో దట్ అక్కడ మీకు బ్లర్ అవ్వకుండా అదైతే కనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నాకు చూడడానికి అయితే కనిపించాయి ఏదైతే రేర్ కెమెరా పోర్ట్రేట్ మోడ్లో చూసినట్లయితే. అండ్ ఇండోర్ విషయానికి వచ్చినట్లయితే ఇండోర్లో కూడా మీకు బెటర్గానే ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి అయితే బెటర్ ఉన్నాయి. బట్ కాకపోతే కొంచెం మీరు జూమ్ చేసి చూస్తే మాత్రం కొంచెం డీటెయిల్స్ అయితే లెస్ అయితే ఉంటాయి ఆబ్వియస్లీ ఇండోర్లో మీరు ఇక్కడ చూస్తే ఈ షాట్లని. అండ్ వైడ్ యాంగిల్ విషయానికి వచ్చినట్లయితే వైడ్ యాంగిల్ ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది. బట్ సోషల్ మీడియా షేర్ చేసుకోవడానికి తప్పితే వైడ్ యాంగిల్లో మీకు పెద్ద డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఓవరాల్గా అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ మీకు ఇమేజ్ అయితే చూడడానికి అయితే బాగుంది. ఇది కూడా సేమ్ మీకు కొంచెం కాంట్రాస్ట్గా వస్తున్న ఇమేజెస్ అయితే అదొకటైతే నేను నోటీస్ చేశాను. అండ్ ఇక వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో నాకు ఏదైనా నచ్చింది ఏమైనా అంటే మాత్రం వీడియోస్ అని చెప్పాలి. సో వీడియో స్టెబిలైజేషన్ అనేది మీరు 4Kలో అయితే మీకు చాలా స్టేబుల్గా అయితే వస్తుంది. వీడియో 4Kలో స్టెబిలైజేషన్ అంటే ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. బట్ వీడియో కూడా మీకు యాజ్ యూజువల్ కొంచెం కాంట్రాస్ట్గా అండ్ కొంచెం శాచురేటెడ్గా వస్తుంది. బట్ ఎనీవే వీడియో అయితే ఫోకస్ ఇష్యూస్ అయితే నేనేం ఎక్కడ చూడలేదు. అండ్ డీటెయిల్స్లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించలేదు. 4Kలో కానీ ఫుల్ హెచ్డీలో కానీ రెండిట్లో కూడా మీకు స్టెబిలైజేషన్ అనేది చాలా బెటర్ అయితే ఉంది. ఎక్కడ కూడా నేను స్టెబిలైజేషన్ ఇష్యూస్ అయితే ఎస్పెషల్లీ ఇందులో అయితే నేను చూడలేదు. అండ్ ఇండోర్ విషయానికి వచ్చినట్టయితే ఇండోర్లో కూడా వీడియోలో కొంచెం అక్కడక్కడ మీకు డీటెయిల్స్ మిస్ అవుతాయి అనమాట. కొంచెం నాయిస్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అఫ్ కోర్స్ మీకు ఇండోర్లో కూడా వీడియో క్వాలిటీ రావాలంటే ఈ బడ్జెట్ ప్రైస్మెంట్లో ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం ఎక్కువే. అండ్ ఇక ఏదైతే వీడియో ఫీచర్స్ చూసినట్టయితే చాలా ఉంటాయి. వ్లాగ్ మోడ్స్ అని ఉంటాయి, మీకు ఇక్కడ చూపిస్తాను చూడవచ్చు కొన్ని. సో డిఫరెంట్ స్టైల్స్లో మీరు వ్లాగ్ మోడ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో ఉంటుంది, స్లో మోషన్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. అవన్నీ నేనైతే ఇప్పుడు కవర్ చేయదలుచుకోవట్లేదు. అండ్ ఇక ఫైనల్గా మాట్లాడాల్సింది వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మీకు ఈజీగా వస్తుంది. రోజులో ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది. బ్యాటరీ బ్యాకప్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఓవరాల్గా ఇక ఫైనల్గా అన్న అసలు ఈ మొబైల్ కొనొచ్చా అంటే అంతా బాగుంది. మొబైల్లో కెమెరాలో కొంచెం చిన్న వెంటే సాచురేషన్ కాంట్రాస్ట్ ఇమేజెస్ అంటే అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ కంఫర్ట్ ఇవన్నీ కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కేసు వేసుకుంటారు కాబట్టి. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రైస్. సో ఎవరైతే దీన్ని 18,000 కొన్నారో సో వాళ్ళకి నేను చెప్పే రివ్యూ అయితే, నేను ఎప్పుడు కూడా రివ్యూ అనేది ఆఫర్ ప్రైస్ మీద చేయడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. సో బేస్ ప్రైస్ వీళ్ళు తీసుకొచ్చింది 22,000కి అయితే ఇది ఖచ్చితంగా నాట్ వాల్యూ ఫర్ మనీ అని అయితే చెప్తాను. ఒకవేళ మీరు 18,000 19,000 కొనుంటే మాత్రం ఓకే అని చెప్పొచ్చు. 22,000లో మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్మీ నోట్ 10 Pro అనేది సూపర్ MLRతో పాటు మీకు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది, మంచి బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ కెమెరాస్ బెటర్ ఉంటాయి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సేమ్ ప్రాసెసర్తో వస్తుంది అది కూడా మీకు. బట్ కాకపోతే ఎందుకు దీనికి ఇంత ప్రైస్ అంటే, సో మీకు ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది అంతే, దట్స్ ఇట్. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ లేదు. కొంచెం డిజైన్ అనేది దాంతో కంపేర్ చేస్తే కొంచెం ప్రీమియంగా ఉంటుంది, అంతకు మించి మీకు పెద్దగా ఇది వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. నన్ను అడిగినట్లయితే అన్న ఇది 22,000 కొనమంటారంటే మాత్రం నా స్ట్రైట్ ఆన్సర్ నో అని చెప్తాను.
అయినా మేము కొంటామంటే ఆ తర్వాతకి మీ ఇష్టం ఓవరాల్గా. సో ఓన్లీ ఈ లుక్ అండ్ డిజైన్ అండ్ లైట్ వెయిట్ కోసం అనుకుంటే ప్రిఫర్ చేయండి. 18,000కి అయితే మీ ఇష్టం, మీకు దానికి దీనికి 2,000 డిఫరెన్స్ కాబట్టి నేను పెద్ద కామెంట్ అయితే చేయను. బట్ ఎనీవే మొబైల్లో అంత మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమైతే నోటీస్ అయితే చేయలేదు. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చెప్పినా, లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బిఫోర్ దట్ ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఏదైతే డీల్ ఛానల్ ఉందో అందులో జాయిన్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు చాలా మంచి లూట్ డీల్స్, మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.